గొర్రెల పల్లెకి వచ్చినాము మాకు తెలుసు, కథలో ఆటకొచ్చినాము మర్చిపోయి చచ్చినాడు పడిపి ఎక్కడానికి ఏనుగులు. కరెక్ట్ అది గొర్రెల పల్లెకి కథలో ఎక్కడానికి ఏనుగులు సవారు చేయని గుర్రాలు అట్లా. అవురా పారెడ్డి గారు మునిచూపరెడ్డి హక్కుదారుడై వేరటానికి రాజ్యం రాజ్యము ఎక్కడానికి ఏనుగులు ఏనుగులు సవారు చేయని గురాలు తక్కవలేక రుక్కము ధనము ధాన్యం వజ్రవైడూర్య నేను గోమేధిక ఆభరణ భూషణములు ఎన్నో గలవరు ఆయిక రెడ్డి వారికి బాగా సంపాదించినారు అవును. ధనము ధాన్యము రొక్కము రోజున వజ్ర వైడూరు ఆవరణ భూషణములు అన్ని ఉన్నాయి అనమాట. అవునా నిండుకొని మెమ్మెలు టమాటో చెట్లు పురిగట్లు మీద మాట్లాడరా ఎమ్మె ఎవరా చెప్పి నీకు మాయం టమాటా మధ్యాహ్నం దాకా అయితే 250 మాటలకి అయితే 300 ఆతో పాటు వాళ్ళదేనన్నా. ఊరిలో ఏం మాట్లాడుతున్నావురా? మేమే మా వంశమే మేము పోతాం కూలికి, తినేకి తిండి లేక కట్టాక బట్ట లేక ఆ పూటకు కడిచిన నా కొడుకులు మీరు పోతారా పనికి? మేము రెడ్డి వారు మేము పోతామా? మా చేప తక్కువ ఉన్నది, మా అమ్మ పనికి పోతుందిరా. వచ్చిన కాబట్టిన ముస్లింలు ఎన్నో కలిగిన ఈ రెడ్డి వారు అన్ని వండుకొని మేము బ్యాగ్ ఒకటి తెచ్చి చచ్చింటేమే కవర్ లో నైట్ సగ్గొట్టు పెట్టుకొని ఉండు నేను వస్తాను ఉండు నేను రెడ్డి వారు అట్లా పనులు చేయమరా కూలోళ్ళు ఇట్లా వీళ్ళంతా మా ఇంటికాడ కూలికి వచ్చేవాళ్ళు. అట్లా చెప్పు పద్దెన్నే దుడ్డు ఇక్కడ మిడతా కొట్టిన వాళ్ళు ఏమో మళ్ళీ తెలుస్తుంది. వీళ్ళకంతా మేనేజ్మెంట్ ఎవరిని తెలిసి పెట్టిండేదా చెప్పనా? ఇప్పుడు నిన్ను కాదు కదా, మేము రెడ్డి వారం రా, మా దగ్గర పనిచేసేవాళ్ళు వీళ్ళంతా. నమస్తేను అటు కాల్చుంటా సరేలే ఎందుకు కానీ కూలి పట్ల అంతా లెక్కలు చేసి అమ్మింగ్ రావాలని అన్నే పెట్టింది మహామంత్రి. ఇటువంటి కార్యమున మాకేం తక్కువరా? మా అమ్మ ఎక్కడ తెలిసి నీకు ఎక్కడ ఉంటుంది? ఉంటుంది పైన కరెక్ట్లే మన 18,000 అప్లై చేసినావు కదా జగనన్న డబ్బులు. అవును, అందుకని 3-4 రూపాయలకి పెట్టింటావు పైన. ఒరే నీచుడా, ఏడు మాటలు కలుస్తున్నావురా? అట్లా ఇటుకిరా వస్తా అండి. ఒరే మేమేమి మాకోసం అట్లా డబ్బులు మేము రెడ్డి వారు మేము ఇచ్చేవాళ్ళరా, తీసుకునేవాళ్ళు కాదు. సస్తా అంటే 1000 ముద్ర రానికి వాళ్ళందరికి ఫోన్ చేస్తావు, సచివాలయం కాడికి తిరుగుతావు, వ్యాధులేని దుద్దామంటావు, భీములో చేయిద్దామంట ఇవాళ నీ సావు. ఒరే మూర్ఖుడా, ఆయమ్మను చూసి మాయమ్మ అనుకుంటా. ఇంకేమే ఆయమ్మ మాయమ్మ కాదరా, వీళ్ళమ్మ పాపం. వీళ్ళమ్మ చచ్చిపోయి 8 ఏళ్ళు అవుతానే. చెప్పు మాకు చెప్పనే లేదు మాట కూడా. ఈ పొద్దు స్టేషన్ లో ఎన్ని కేసులు పోతాయో ఏమో ఎస్ఐ తాకి. మహామంత్రి రే వాళ్ళమ్మకు పెన్షన్ రాలేదని చెప్పి మా దగ్గర కడుక్కుంటే మేము రెడ్డివారం కదా, మేమే 7 ముద్రలో వచ్చి పెన్షన్ ఇప్పించాడు చేసింది వాళ్ళ అమ్మక. అవురా? మీ అమ్మ కాదా? మా అమ్మకి ఏమో తక్కువ. రెడ్డి వారు మీరా? అవురా? అయ్యి నమస్కారం రెడ్డి. అవురా మహామంత్రి? అంటే కాక తెలుస్తున్నా ఆలోచించి విను. అలాగే నిలబడితేవా
నా పాల్గొన్న పరి పెట్టమన కులమ ధరించిన 6 మంది కొడుకులు 6 మంది కోడాన్లు పొద్దు పుట్టిన వేగలేసిన గోవింద నారాయణం అన్నట్టు అరుగు కొలిసేటి అది కాపలము నాయన మేము మంచిదాయన పారెడ్డి గారు సకల సంతోషముతో పాలగుల్లో పరిపాలన చేస్తున్నా. అవును కదా. అంతేగాక కాక నా పాలగుల్లో ప్రజలంతా సుఖోజమని ఉన్నారు మీరు. అదేమిటి దేవా తెలుపుతున్నా, ఆలోచించి విని. అలాగనే మన సిటీలో పేర్ల పండగ లేను నేను, అందుకని నువ్వే ప్రతి పేరు ఎగిరా చిన్న. ఏమే కాదరా చచ్చిన వాళ్ళకి వేసి ఉన్ని ఎగురు ఉంటావు నువ్వు. ఏందా ఇంకా జనరల్లో ప్రతి వారిని మెచ్చి పూలారం ఏంటి ఇలా కాదరా ఇంకెట్లా తీసి మెడికి ఉంటే ఉన్నగురా సరివారంతా పక్కున నవ్వుతున్నారు. ఒకరి కూడా కుయ్యకు మనలా ఇప్పుడు నీ మాటలకు పోయి నవ్వుతారు. నన్ను మెచ్చి పూలారం వేయాలంటే ఇలా కాదరా ఇంకెట్లా తీసి మెడికాయ ఉన్ని లేగురుపా పూలారం తీసినావా? నన్ను మెచ్చి పూలారం వేయాలంటే తీసి మెడికాయలు ఆయన తీసి మెడికా ఒకటే ఎటు తీసి మెడకే మనకి 3 దినాలు పక్కన రాకూడదు పోడు. నాకంటే మెడకాయలంటే మెడకాయ ఎవరు పోనా పటమతోటి ప్రాణం నాకు సెలవులమ్మరా పుట్టిన పెగుమన్నము నీనురా అమ్మా నాన్న రెక్కలాడితేనే పుట్టిన పువ్వరా వాళ్ళ రెక్కల కష్టము క్రమండ చుక్కలు దారుల నీనురా వాళ్ళ రెక్కల కష్టము క్రమండ చుక్కల దారుల నీనురా ఉన్న 2 ఎకరాలను కళ్ళ చూడరే నగరు కర్రు ముట్టి పడబోతున్నరే ఉన్న 2 ఎకరాలను కళ్ళ చూడరే నగరు కర్రు ముట్టి పడబోతున్నరే కట్టం కింద రాత్రి ఇచ్చిన అతను బావ గురికి వేసిన ఎంబీబీఎస్ వల్ల పొందిన పటమతోటి ప్రాణము పెరుగుమల్లము నీనురా అమ్మా నాన్న రెక్కలాడితేనే పుట్టిన పువ్వరా మన రెక్కల కట్టము చెమ్మట చుక్కలు కాగల నీనురా మన రెక్కల కట్టము చెమ్మట చుక్కలు కాగల నీనురా